హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మై ప్రిన్సెస్ వరల్డ్ అండి. ఈరోజు మనం తుక్కుగూడలో ఉన్న మహేశ్వరం టెంపుల్కి వచ్చేసామండి. ఇది 400 ఏళ్ళ చరిత్ర గల టెంపుల్. ఇక్కడ రాజరాజేశ్వరుడు రాజేశ్వరి దేవి కొలువై ఉన్నారంట. మనం కూడా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ఈ వృక్షాన్ని త్రివృక్షం అని చెప్పి పిలుస్తారు. రావి చెట్టు, వేప చెట్టు, మేడి చెట్టు కలిసి త్రివృక్షంగా అయ్యాయంట అండి. ఇక్కడ కింద నాగేంద్రులందరూ కొలువై ఉన్నారు. దీన్ని నాగేంద్రాలయం అని కూడా అంటారు. ఇక్కడ ఒక కొత్త కొబ్బరికాయ కడితే పిల్లలు అవుతారని చెప్పేసి కూడా నమ్మకం అండి. తర్వాత ఇదంతా ఆలయ ప్రాంగణం. మనం నుంచొని చూస్తుందంట సెకండ్ ఫ్లోర్ అండి. పైన రాజరాజేశ్వరుడు ఉంటాడు, కింద రాజేశ్వరి దేవి ఉంటుంది. ఆలయ ప్రాంగణం చుట్టూ పుష్కరిణి ఉంటుందండి. టెంపుల్ అయితే 400 ఏళ్ల చరిత్ర కలిగిందండి. ఈ టెంపుల్ని అక్కన్న మాదన్న 1672వ సంవత్సరంలో కట్టించడం జరిగింది. ఇదిగోండి శివుడు రాజరాజేశ్వరుడు అండి. మనం సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాము. కింద ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి చుట్టూ పుష్కరిణి ఉంటుందండి. ఈ పుష్కరిణి 500 అడుగుల పొడవు ఉంటుంది. 250 అడుగుల వెడల్పుతో చతురస్ర ఆకారంలో పుష్కరిణి ఉందండి. ఈ పుష్కరిణి చుట్టూ మనకి 16 ఉపాలయాలు అనేవి కనిపిస్తాయన్నమాట. అంటే మనకి శివలింగాలు 16 రకాల శివలింగాలు అనేవి దాంట్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు అయితే ఉందండి. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మన శివాజీ ఛత్రపతి గారు కూడా శ్రీశైలం వెళ్తూ ఇక్కడ రాజరాజేశ్వరి దేవిని కూడా దర్శించుకోవడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ స్టే చేశారంట. అక్కడికి వెళ్తూ ఒకరోజు ఇక్కడ స్టే చేయడం అయితే జరిగింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు శ్రీశైలం వెళ్ళే హైవేలో ఇది ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అటువైపు వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈ శివరాత్రి టైంలో ఇక్కడ మంచి జాతరలాగా అన్నీ చాలా బాగా ఉంటుందంట. లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. గో అండ్ విజిట్ ద ప్లేస్ వన్స్. టెంపుల్ అయితే ఒకసారి అయితే వెళ్ళండి, మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్